ఇప్పుడు ఇది గోదావరి, ఒక గోదావరి మీదనే టీఆర్ఎస్లా ఎన్ని ప్రాజెక్టులు కట్టిరు చూడు తెలంగాణ వచ్చిన తర్వాత. మీ ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డకేని 120 మీటర్ల, ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎల్లంపల్లి కట్టిరబ్బా, ఎస్ఆర్ఎస్పి వైఎస్ఆర్ హయాంలో కట్టిరు, కోయల సాగర్ ఒకటి నీకు కాంగ్రెస్ హయాంలో కట్టిరు. ఇప్పుడు మేడిగడ్డకేని ఎల్లంపల్లి రావాలని అంటే ఈడికేని ఎత్తిపోతల నీకు ఈడికేనే చేసిరు, అది బీఆర్ఎస్ హయాంలోనే అయింది కదా. అన్నారంకి బీఆర్ఎస్ హయాంలోనే అయింది కదా. సుందిల్లా నీకు తెలంగాణ వచ్చినాకనే అయింది కదా. మిడ్మానేర్, రంగనాయకి సాగర్, ఏటిగడ్డ కిష్టాపూర్, అట్లా ఇట్లా ఇట్లా తీసుకొచ్చి కొండ పోచమ్మకు తీసుకురానికే 600 మీటర్లు ఎత్తిపోతలరా భయ్, 600 మీటర్లు ఎత్తిపోతలా. ఇది నా తెలంగాణ కష్టం. నేను 968 టీఎంసీ వాటర్ ఇచ్చినా నువ్వు 200 వాడుకుంటలేవు, లేకపోతే నేను నీళ్లు వాడుకుంటా అంటే వాడుకోనీకే నాకు గ్రావిటీలా రావు. నేను ఎత్తి పొయ్యాలా ఎంత మీదికి, 600 మీటర్ల మీదికి పొయ్యాలా. 600 మీటికి పొయ్యాలని అంటే స్ట్రా పెట్టి ఉఫ్ఫు అనుక్తలేవ్వ, ఇట్లా బాహుబలి మోటార్లు కావాలా. అది తెలంగాణకున్న పరిస్థితి. వయబుల్ కాదు ప్రాజెక్టు. మీకేం తెలుసురా నాయన, వయబిలిటీ గురించి మాట్లాడతారు చాలా చాలా పెద్ద పెద్ద మాటలు. నీళ్ళు ఏం జాగల నీళ్లు కావాలని అన్నప్పుడు పైసలు ఖర్చు చేయాలా. అది చదువుతే అర్థమవుతున్నది. నేను ఇరిగేషన్ ఎక్స్పర్ట్ని కాదు బ్రదర్. ఇలా చూస్తే అర్థమవుతున్నది, అరే ఈ ప్రాజెక్ట్ ఖతర్నాక్.